అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈ రోజు వీడియోలో పచ్చి మామిడికాయతో టూ సింపుల్ అండ్ టేస్టీ మ్యాంగో రెసిపీస్ చూపిస్తాను। ఇది మ్యాంగో క్యాండీ చాలా టేస్టీగా ఉంటుంది। 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు। పిల్లలందరూ ఎంచక్కా ఎంజాయ్ చేస్తారు। సింపుల్ గా చేసుకోవచ్చు। వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము। సో ముందుగా నేనైతే 2 పచ్చి మామిడికాయలు తీసుకుంటున్నాను। ఇక్కడ ఈ విధంగా పైనంతా గ్రీన్ పార్ట్ అంతా పీల్ ఆఫ్ చేసేసుకోండి। ఈ విధంగా పీల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి। మీ దగ్గర పీల్ చేసేది లేకుంటే నైఫ్ తో అయినా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు। సో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి। నేను ఇక్కడ 2 మ్యాంగోస్ తీసుకున్నాను। సో పీచున్న మ్యాంగోస్ కన్నా పీచులేని మ్యాంగోస్ తీసుకుంటే క్యాండీస్ చాలా బాగుంటాయి, తినే కూడా చాలా ఈజీగా బాగుంటుంది। పీచు ఉండేది అయితే మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాల్సి వస్తుంది। సో పీచు లేకుండా ఉండే మామిడి పళ్ళని తీసుకోవడానికి ట్రై చేయండి। ఒక బౌల్ తీసుకొని 1/2 లీటర్ దాకా వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక వాటర్ బాయిల్ అయ్యే వరకు ఉంచుకొని తర్వాత మ్యాంగోస్ అన్ని వేసుకొని కొద్దిగా ఈ విధంగా చూపిస్తున్నట్టుగా ఉడికించుకోండి। ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకొని గిల్టకి ఈ ఎక్స్ట్రాస్ వాటర్ అన్ని ఫిల్టర్ చేసుకోండి। వాటిని పడేయాల్సిన అవసరం లేదు। ఒక చిన్న సాల్ట్ జీలకర్ర వేసుకొని మీరు జ్యూస్లో ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు, చాలా టేస్టీగా అయితే ఉంటుంది। ఇవన్నీ చల్లార్చుకున్న తర్వాత మ్యాంగో ముక్కలన్నీ మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ వాటిలోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ పేస్ట్ అంతా। సో ఈ పేస్ట్తో మనము 2 సింపుల్ రెసిపీస్ అనేది ప్రిపేర్ చేసుకుందాము। చూడండి, ఒక ప్యాన్ పెట్టుకొని 2 పార్ట్స్గా మీరు తీసుకున్న పేస్ట్ని డివైడ్ చేసుకోండి। నేను 1/2 పార్ట్ దాకా ఇక్కడ వేస్తున్నాను, మిగతా 1/2 పార్ట్ని ఏం చేయాలో మళ్ళీ చెప్తాను। ఈ 1/2 పార్ట్ని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఇది కొంచెం దగ్గర పడే వరకు వేయించుతూ ఉండండి, కలుపుతూ ఎక్కడ స్టాప్ చేయకండి, కింద అంటేసుకుంటుంది। సో ఈ కొద్దిగా దగ్గర పడ్డ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బెల్లం తురుముని ఇక్కడ ఒక చిన్న కప్పు దాకా వేసుకుంటున్నాను। ఇది ఒక 100 గ్రామ్స్ దాకా ఉంటుంది। ఒక మ్యాంగోకి ఒక 100 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది। లేదు అంటే మీ తీసుకున్న మ్యాంగోని పులుపుని బట్టి కూడా వేసుకోవచ్చు। నేను ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ అనేది వేసుకుంటున్నాను, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు। ఫుడ్ కలర్ వేస్తే మంచి కలర్ అనేది వస్తుంది క్యాండీస్కి అనేది। ఇది కూడా దగ్గర పడిన తర్వాత ఒక కొద్దిగా అనేది సాల్ట్ వేయించి మిక్సీ పట్టుకుని జీలకర్ర పొడిని కూడా వేసి దాంట్లో బాగా మిక్స్ చేసుకొని ఈ వేసుకున్న మ్యాంగో పేస్ట్ అంతా ప్యాన్కి సపరేట్ అవుతున్నప్పుడు ఇలా గట్టిగా కొద్దిసేపు ఆగి వదులుతున్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ మస్టర్డ్ అంతా వేసుకోండి। ఇది బాగా చల్లారిన తర్వాత కొద్దిగా నెయ్యి అనేది చేతులకు అప్లై చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న క్యాండీస్గా చుట్టేసుకోవడమే। ఇది మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడరు। ఈ క్యాండీస్ అన్ని ఇలా రౌండ్గా చేసుకోవచ్చు, లేదంటే మీకు సిలిండర్ షేప్లో కూడా చేసుకోవచ్చు। ఇలా చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ షుగర్ పౌడర్లో అన్ని డిప్ చేసుకొని పెట్టేసుకోవడమే, చాలా ఈజీగా అనేది చేసేసుకోవచ్చు। 1 ఇయర్ పాటు బయటే స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు। సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు। అండ్ జర్నీస్లో ఎవరికైనా వామిటింగ్స్ వస్తుంటాయి కదా, అలాంటప్పుడు కూడా ఈ క్యాండీస్ని యూజ్ చేసుకోవచ్చు, అస్సలు పాడవు 1 ఇయర్ పాటు। సో హ్యాపీగా 1 ఇయర్ పాటు చేసుకొని ఎంజాయ్ చేసేయండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి। మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి క్యాండీస్। ట్రై చేసి కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి। తర్వాత ఇంకో రెసిపీ వచ్చేసి మనందరికీ ఎంతో ఇష్టమైన మామిడి తాండ్రా, ఎండ కూడా అవసరం లేదు, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। నేను 1/2 పార్ట్ అనేది మిక్సీ పట్టుకున్న ఈ మ్యాంగో మిశ్రమాన్ని క్యాండీస్ చేశాను కదా, మిగతా 1/2 పార్ట్ అనేది ఇంకొక ప్యాన్లో తీసుకొని ఇది కూడా సిమ్లో పెట్టుకొని బాగా దగ్గర పడే వరకు తిప్పుతూ ఉండాలి। దగ్గర పడిన తర్వాత దీనికి కూడా సేమ్ 1/2 కప్పు దాకా బెల్లం అనేది వేసుకోవచ్చు। మీరు బెల్లం ప్లేస్లో చక్కెర కూడా యూజ్ చేసుకోవచ్చు, నేను హెల్దీగా ఉంటుందని బెల్లం యూజ్ చేస్తున్నాను। ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటూ దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి। బాగా దగ్గర పడి ప్యాన్కి సపరేట్ అవుతున్నప్పుడు మనము ఒక నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇందులోకి నెయ్యి కానీ ఇంకేమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు। మామిడి తాండ్రకి ఎక్స్ట్రా నెయ్యి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా బయట కొనకుండా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ నెయ్యి రాసిన ప్లేట్కి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి। నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను తీసుకున్న మ్యాంగోస్లో పీచు ఎక్కువగా ఉంది, సో అందుకోసమే కొద్దిగా అంటుతూ ఉంది। ఒకవేళ మీరు తీసుకున్న మ్యాంగోలో కూడా పీచు ఉంటే ఫిల్టర్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోండి। దీనికి ఎక్కువ ఎండ అవసరం లేదు, ఇంట్లోకి వచ్చి బాల్కనీలోకి వచ్చే కొద్ది మాత్రం ఎండ సరిపోతుంది। నేను కూడా అలాగే పెట్టాను, 2-3 డేస్లో ఈజీగా ప్లేట్ నుంచి రిమూవ్ అయిపోతుంది। చాలా సింపుల్గా బయట కొనుక్కోకుండా
హెల్దీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు, బయటే పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటాయి, బయట పెడితే కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. మీరు కూడా చాలా హెల్దీగా టేస్టీగా ఈ 2 రెసిపీస్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా కుదిరాయో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మీకు నచ్చిన షేప్లో వీటిని రౌండ్ చేసుకోవచ్చు అండ్ ఇలా లేయర్స్లో కూడా పెట్టుకోవచ్చు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.